అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పరిపాలన ఆధ్వర్యంలో గురువారం హనుమకొండలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి పాల్గొన్నారు. హనుమకొండ అదాలత్ సర్కిల్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో చైతన్యం కల్పించడం, ముఖ్యంగా యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ర్యాలీలో విద్యార్థులు, యువజన సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, జిల్లా అధికారులు, వివిధ శాఖల సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీకి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన హానరబుల్ కలెక్టర్ మేడం గారికి స్వాగతం పలుకుతూ, మనము ఈ ఇయర్ వరల్డ్ పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని నేను డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయించున్నాను. జై హింద్. ఓటరు జాబితాను మరింత ప్రామాణికంగా, పారదర్శకంగా రూపొందించే లక్ష్యంతో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమానికి ప్రజలతో పాటు మీడియా ప్రతినిధులు కూడా సహకరించాలని చాహద్ బాజ్పేయి కోరారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా అవగాహన సమావేశంలో SIR 2026 అమలు విధానం, ఎన్యూమరేషన్ ప్రక్రియ, ఓటర్ల జాబితాలపై సమగ్ర విచారణ వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా మాస్టర్ ట్రైనర్ భాస్కర్ రెడ్డి ప్రత్యేక ప్రజెంటేషన్ ద్వారా ఎన్యూమరేషన్ ఫారం పూరించే విధానాన్ని వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు సరైన సమాచారం చేరవేయడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఫార్మ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు, ఫార్మ్స్ ఫిల్ చేయడానికి కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తారు. అప్పుడు కూడా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే మన దగ్గర హెల్ప్ డెస్క్స్ కూడా ఉన్నాయి, వాళ్ళు వచ్చి హెల్ప్ డెస్క్ లో కూడా హెల్ప్ తీసుకోవచ్చు. కానీ ఇంకా కూడా ECI ద్వారా కూడా ECI నెట్ ఒక యాప్ ఉంది, ఒక ఓటర్స్ .ECI ఒక పోర్టల్ ఉంది. వాళ్ళకి ఏమేం వివరాలు గుర్తుంటే ఆ పెడితే కూడా వాళ్ళకి సజెషన్స్ వస్తాయి కి మీకు ఈ అన్ని పేరుతో నమోదైన ఓటర్స్ ఎవరెవరు ఉన్నారు. దాని ద్వారా వాళ్ళు ఏ లొకేషన్ లో ఉంటే సర్చ్ చేసుకోవచ్చు. ఎంత దాంట్లో డీటెయిల్స్ ఇస్తే అంతానే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మనకు ఈ SIR లో రేపటి నుంచి ఫామ్ నమోదు చేయడానికి దాంట్లో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. కరెక్ట్ 2002 కి సర్చ్ చేయగలిగితే వాళ్ళు ఫామ్ ఫిల్ చేయడానికి ఈజీగా అవకాశం ఉంటుంది. ఈ ప్రాసెస్ లో మనకు పొలిటికల్ పార్టీస్ చాలా హెల్ప్ ఎక్స్టెండ్ చేస్తున్నారు. ప్రతి వారం వెడ్నెస్డే రోజు ERO ఆఫీస్ లో, థర్స్డే రోజు DO ఆఫీస్ లో వాళ్ళతో మీటింగ్ జరుగుతుంది. ఏమైనా ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటే వాళ్ళకి ఇమీడియట్లీ షేర్ చేయడం జరుగుతుంది. ఈ ఫర్దర్ కూడా ప్రతి ఒక్క రోజు కూడా వాళ్ళు BLAs కూడా తీసుకువచ్చి మాకు ఫార్మ్స్ ఇవ్వచ్చు. BLAs కి కూడా ట్రైనింగ్ కండక్ట్ చేయడం జరిగింది. పార్టీస్ ఓన్ గా కూడా వాళ్ళ తరఫున నుంచి కూడా ట్రైనింగ్ కండక్ట్ చేసినారు. మన ట్రైనింగ్ లో కూడా ఆల్మోస్ట్ 100% అటెండెన్స్ తో వాళ్ళు అటెండ్ అయినారు. 3 మేజర్ పార్టీస్ BRS, BJP, కాంగ్రెస్, దే హ్యావ్ అపాయింటెడ్ BLAs ఆల్సో. సో వాళ్ళ BLOs కోఆర్డినేట్ చేసి, కోఆపరేట్ చేసి పోలింగ్ స్టేషన్ వారీగా పని చేస్తే అప్పుడు ఎట్లాంటి ప్రాబ్లమే రాదు. అండ్ మళ్ళీ కూడా ఏమైనా ఓట్ లైక్ కి దిస్ డ్రాఫ్ట్ లో వాళ్ళు రాలే ఆర్ ASD లిస్ట్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆ లిస్ట్ కూడా అంతా మళ్ళీ వాళ్ళతో షేర్ చేయడం జరుగుతుంది. సో అట్ ఎవ్రీ స్టేజ్ వీఆర్ ట్రాన్స్పరెంట్లీ షేరింగ్ ఆల్ ద డేటా విత్ దెమ్. సో ఐ హోప్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ ప్రాబ్లమ్. ఇది ఒక ECI ద్వారానే సర్క్యులర్ వచ్చింది. సెక్షన్ 17, సెక్షన్ 18 ఆఫ్ ది యాక్ట్ బట్టి కి ఒక కాన్స్టిట్యుయెన్సీలో 2 ఓట్ కావడం నాట్ అలౌడ్. అండ్ మోర్ దెన్ 1 కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఓట్ ఉండకూడదు, దట్ ఈస్ నాట్ పర్మిటెడ్.
అండ్ ఏమైనా ఇట్లా ఉంటే అప్పుడు యాజ్ పర్ సెక్షన్ 31 if any person makes in connection with the preparation and revision or correction of electoral rolls, the inclusion or exclusion of any entry in the form of electoral roll, a statement or declaration in writing which is false and which he either knows or believes to be that it is false and does not believe to be true, he shall be punishable with imprisonment for a term which may extend up to 1 year and with a fine and with both. మనకు ఎన్యూమరేషన్ ఫామ్ లో వాళ్ళు ఏమైనా తప్ప సమాచారం ఇస్తే that can lead to imprisonment of up to 1 year. సో అది కూడా ఒక మెసేజ్. మేడం ఒక చిన్నది మేడం. అండ్ ఇది ఒక హెల్దీ రోల్ చేసే లైక్ మనం అందరూ కలిసి పని చేస్తేనే మన ఇది ఎస్ఐఆర్ ఒక టాస్క్ విచ్ ఇస్ ఒక పెద్ద టాస్క్ మాత్రమే మన బిఎల్ఓస్ చేసిన పని కాదు, మాత్రమే మన ఏఆర్ఓస్ చేసిన పని కాదు. మనం అందరూ కలిసి పని చేస్తేనే ఇది టాస్క్ కంప్లీట్ అవుతుంది సక్సెస్ఫుల్ గా. సో దీనికోసం మీ అందరికి సహయోగం, మీ అందరికి ఒక పాజిటివ్ పబ్లిక్ లో అవేర్నెస్ మీరు తీసుకువెళ్తారు, అది రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని హనుమకొండ జిల్లా పాలువెల్పుల్లోని గురుకుల పాఠశాల కళాశాలల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల్లో మాదక ద్రవ్యాల వినియోగంపై అవగాహన పెంపొందించేందుకు వ్యాస రచన పోటీలు, వివిధ ఆటలు, క్రీడా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో సుమారు 300 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాదక ద్రవ్యాల దుష్పరిణామాలు, వాటి వల్ల వ్యక్తిగత జీవితం, కుటుంబం, సమాజంపై కలిగే ప్రభావాల గురించి విద్యార్థులకు వివరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి విద్య, క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఓటరుకి అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి అధికారులను ఆదేశించారు. గురువారం హనుమకొండ చైతన్యపురి ప్రాంతంలో బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఎస్ఐఆర్ ఫారాలను పంపిణీ చేస్తున్న విధానాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బిఎల్ఓల పనితీరు, ఫారాల పంపిణీ, వివరాల నమోదు, ఓటర్లకు అవగాహన కల్పన వంటి అంశాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి అర్హులైన ఓటర్లకు ఫారాలను అందజేయాలని, ఓటర్ల సందేహాలను నివృత్తి చేస్తూ ఎస్ఐఆర్ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఒకటి కూడా మళ్ళీ వచ్చి అప్పుడు మీరు ఆయనకి ఇస్తారు. ఇది ఫామ్ ఎలా చేయాలి ఐడియా ఉందా మీకు? అంటే అది చెప్పండి. ఇప్పుడు మీకు 2002లో ఓటు ఉందనుకోండి, 2002లో ఉండేదినా మీకు? 2002కి ఓటు ఏమైనా ఓటర్ కార్డు ఉందా? అప్పుడుకి పాత 2002కి సంబంధించిన ఓటర్ లిస్టు కార్డు ఏమైనా ఉందా? మీరు ఎక్కడ 2లో మీ ఓటు హక్కు ఎక్కడుందో తెలుసుకోవాలి. కాన్స్టిట్యూషన్ పేరు అట్లీస్ట్ ఇప్పుడు కానీ వరంగల్ ఉంది, వరంగల్ కాన్స్టిట్యూషన్ 105, హన్మకొండలో ఎక్కడ అని చెప్పేసి మన ఈసీఓ యాప్ అని చెప్పేసి ఉంటుంది. యాప్ ద్వారా సెర్చ్ చేసుకోవచ్చు. కూడా ఇవ్వచ్చు. ఫ్రీ మ్యాప్
లేదు మేడం, అక్కడ ఓటు హక్కు లేదు. ఓటు ఇక్కడనే ఇక్కడనే ఉంది. ఉంది. కానీ మామూలుగా వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ తీసుకోవచ్చు ఓటు. అంటే ఇక్కడే ఇక్కడికి వేస్తారు. డబుల్ ఓట్ లేదు కదా, అక్కడ ఒక ఇక్కడ ఒకటి అవసరం ఉంటే కదా, అవసరం ఉంటే అక్కడదన్నా క్యాన్సిల్ చేసుకోవాలి, ఇక్కడదన్నా క్యాన్సిల్ చేసుకోవాలి. ఇద్దరు మేడం, ఇద్దరిని ఉన్నారు. ఇంతవరకు ఎన్ఐటి క్యాంపస్లో ఉన్నాం. ఉంటుంది దాన్ని బట్టి రాయండి. ఇక్కడ 2002కు సంబంధించిన ఎన్ఐటి డీటెయిల్స్ సంబంధించినవి రాయాలి. ఇక్కడ 2026కు సంబంధించిన ప్రజెంట్ది రాయాలి. ఇక్కడ ప్రజెంట్ ఎపిక్ నెంబరు, ప్రజెంట్ కాన్స్టిట్యూషన్ నెంబరు, ఏమైనా డౌట్ ఉంటే నా నెంబర్కి ఫోన్ చేసి అడగవచ్చు. ఇంకా మీ ఓటర్స్ స్టాఫ్ వాళ్ళకి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ పిఎస్ ప్రకారము ఈ స్కానర్ ఉంది కదా, అందరికీ నేనే వస్తానని చెప్పేసి నమ్మకం లేదు. ఈ స్కానర్తోని డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు ఈ స్కానర్తో సెర్చ్ చేసుకొని చూసుకోవచ్చు. ఫోటో ఈ హౌస్లో అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అయిపోయింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.